నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ రొటీన్ చూపిస్తున్నాను. నా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేటెడ్‌గా అనిపిస్తుంది. సో, పొద్దున్నే టిఫిన్‌లోకి నేను చట్నీ చేస్తున్నాను. శనగపప్పు, వేరుశనగపప్పు చట్నీ అనమాట. రోజు ఇదే ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇదే ఉంటుంది. కొన్నిసార్లు మార్చేస్తాడు. సో, పొద్దున్నే నాకు టీ లేకపోతే ఏదో అన్‌ఈజీగా అనిపిస్తున్నట్టు అనిపిస్తది. ఎవ్రీడే నాకు టీ ఉండాలి. అంటే ఒక మంచి ఫీల్, మంచి వైబ్‌తో స్టార్ట్ అవుతుంది డే. అదొక టైం మన కోసం మనకు కొంచెం. సో, బావుంటుంది టీ టైం. ఏదైనా ఒక లిమిట్‌లో ఉంటే హెల్త్‌కి చాలా మంచిది. అండ్ నేను ఎప్పటినుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నానండి. ఇప్పుడు కాదు. 2018 నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కుదరలేదు. అప్పటి నుంచి పెండింగ్ పడుతూనే వచ్చింది. 2 ట్రైపాడ్స్ పోయాయి. అయినా సరే కొని అట్లాగే పెట్టాను వాడకుండా. వేస్ట్ అయిపోయాయి. సో, ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ చేస్తున్నాను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇడ్లీ. ఇడ్లీ రోజు తినమన్నా తింటా. అది కూడా ఇంట్లో ఇడ్లీయే. అది కూడా నేను చేసుకునే ఇడ్లీయే. నాకు చాలా ఇష్టం. అంటే ఎక్స్‌పర్ట్‌లా చేస్తా అని కాదు. బావుంటుంది. ఇంకా హౌస్ చేంజ్ అయ్యేది ఉంది. అప్పుడు ఇంకొంచెం మంచిగా వస్తాయి వ్లాగ్స్ అనేవి. మీరు చూడటానికి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. నా కుకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా లంచ్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్ వెరీ వెరీ హెల్దీ రెసిపీస్ వస్తాయి ఇంకా ముందు ముందు వీడియోస్లో. అలాగే నేను డైట్కి సంబంధించినవి కూడా కొన్ని చెప్తా అనుకుంటున్నాను. మంచి హెల్దీ డైట్కి మంచి మంచి టిప్స్ చెప్తానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ హెల్దీ వే ఫాలో అవ్వటం, ఎవరికైనా చెప్పటం కూడా. సో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే నేను డెఫినెట్లీ చెప్తాను. నాకు కొంతమేర తెలుసు. ఈ యూట్యూబ్ అట్లా అని కాదు కానీ నాకు నాకు ఈ వెజిటేబుల్స్ మీద కానీ, ఈ ప్రోటీన్, ఫైబర్ ఆర్ క్వాంటిటీ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తాను. సో, వీడియోస్ అనేవి కొంచెం డల్గా వస్తున్నాయి కదా, ఏమనుకోకండి. ఇలా ఇంత లైటింగ్లోనే మేము 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. సో, ఎలా ఉన్నామో అలాగే తీయాలని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని సంవత్సరాలు నేను ఇలాగే ఉన్నాను, ఇందులోనే ఉన్నాను. సో, అది తెలియాలి, అది అర్థం అవ్వాలి. మనం ఫస్ట్ నుంచి ఏది ఉన్నామో అది అలవాటు చేసుకోవాలని నేను చేస్తున్నాను. సో, కొంచెం మెస్సీగా ఉంటే వీడియోస్ కొంచెం ఏమనుకోకండి. ముందు ముందు వీడియోస్లో కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, నేను వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో, వాళ్ళని వదిలిపెట్టి వచ్చి మళ్ళా నా కోసం నేను పనులు చేసుకుంటాను. సో, వాళ్ళని వదిలిపెట్టి వచ్చాక బీట్రూట్, పుదీనా, కరివేపాకు, జింజర్, లెమన్ వేసుకొని జ్యూస్ చేసుకున్నాను. అంటే రోజు ఒకటే చేసుకొని మార్చుకుంటూ ఉంటాను అనమాట. నాకు జ్యూసులు అంటే అంత ఇష్టం. అంటే ఇంట్లో జ్యూసులు చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నేను ఏ బయట ఫుడ్ తినను, ఏది తాగను. నాకు ఈ జ్యూస్లు అనేవి అలవాటైపోయినాయి. వెజిటేబుల్స్ జ్యూసెస్, గుమ్మడికాయ జ్యూసెస్, ఉసిరికాయ జ్యూసులు, ఇవన్నీ నాకు అలవాటైపోయినాయి. సో, టీ తాగుతాను, జ్యూసులు తాగుతాను, ఆరెంజ్ జ్యూసులు తాగుతాను. కొంచెం హెల్తీగానే ఫాలో అవుతాను, ఉంటాను కూడా. పిల్లల్ని వదిలిపెట్టొచ్చాక నా కోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకుంటాను. నాకున్న ఒక లేజీ అలవాటు ఏంటంటే
లేట్‌గా తింటా నేను. బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా లేట్ తింటా. హెల్ ఆహ్, మీరెంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా, ఆహ్, ఎంత మంచిగా ఎక్సర్సైజెస్ చేసినా, డైట్ చేసినా టైంకి తినాలి. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అది మాత్రం ఫాలో అవ్వను. కానీ ట్రై చేస్తా, మ్యాక్సిమం 9:30 లోపు తినడానికి ట్రై చేస్తా. నేను 11 అవుతుంది నేను తినేలకి. ఒక్కొక్కసారి 11:30 కూడా అవుతుంది. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు తింటా బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్లోకి పప్పు పప్పు గోంగూర అంటాము. సో మేమైతే పప్పు గోంగూర అంటాము. నాకు చాలా ఇష్టమైంది. మా ఇంట్లో ఇష్టం, మా అందరికీ ఇష్టం. సో మా ఫ్యామిలీలో కూడా అందరికీ ఇష్టము. సో ఆ రెసిపీ అనమాట. ఏం లేదు, సింపులే. కందిపప్పు కడిగి పెట్టేసేసిన తర్వాత టమోటాలు 2, పచ్చిమిర్చి ఒక 3, 4, పసుపు, గోంగూర వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి కుక్కర్ పెట్టేయటమే. అంతే సింపుల్ వేలో చేసేస్తాను నేను కొన్ని. నాకు చాలా ఇష్టం. గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, తినండి. అందుకని ఎక్కువ తినకండి, ఏది ఎక్కువ తినకూడదు. అది. సో భలే నీట్గా ఉంది నా గ్యాస్ స్టవ్ చూస్తుంటే. సో పప్పుతో పాటు పొట్లకాయ ఫ్రై అనమాట. అసలు ఇంతకుముందు పొట్లకాయ అసలు ఏ వెజిటేబుల్ నేను తినేదాన్ని కాదు. నా లైఫ్ స్టైల్ నేను మార్చుకొని 1.5 ఇయర్ అవుతుంది. అప్పటి నుంచి నేను పొట్లకాయ వీక్లీ 2 టైమ్స్ చేస్తాను. పొట్లకాయ నార్మల్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేసి దాంట్లో కొబ్బరి తురుమేసేదాన్ని, పచ్చి కొబ్బరి తురుము. సో ఇప్పుడైతే నాకు అవైలబుల్గా లేదు, అందుకని నేను మామూలుగా ఎండు కొబ్బరి పొడి వేసాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఎండు కొబ్బరి మిక్సీకి వేసేసి చేశాను. చాలా బాగుంది. సో అంతే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతవరకు షూట్ చేశాను ఈరోజు. ఇంకా ముందు వీడియోస్లో డిన్నర్ కూడా పెడతాను. డిన్నర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. డిన్నర్ నేను చాలా రకాలు చేస్తూ ఉంటాను. ఎన్ని రకాలు చేస్తూ ఉంటానో నాకే తెలియదు, అన్ని చేస్తూ ఉంటాను. సో పప్పు తాలింపు పెట్టేస్తున్నాను ఫస్ట్. అండ్ వెల్లుల్లి వేసాము, తర్వాత ఆవాలు, జీలకర్ర నార్మల్గా అందరూ పోపు పెట్టుకున్నట్లే. నేను ఆనియన్ అనేది పప్పులో అప్పుడు వేయను, ఇప్పుడు పోపులో వేస్తాను. సో నా దగ్గర ఎండుమిర్చి ఏదో అయిపోయింది, సో అందుకే ఉన్న దాంతో పెట్టేస్తున్నాను. అంతే. నాకు పప్పు గోంగూర అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చాలా రోజులు అయిపోయింది తినేసి. ఈ ఆకుకూరలు నార్మల్గా ఫ్రై చేసేసుకొని తినటమే అయిపోయింది. గోంగూర పప్పు చాలా రోజులు అయిపోయింది తినేసి, మళ్ళీ చేశాను. సో పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను. పొట్లకాయ ఫ్రై నేను ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా పొట్లకాయలు తీసుకునేటప్పుడు సన్నగా ఉండేవి, పొడుగ్గా ఉండేవి తీసుకోండి, లేదు చిన్నగా సన్నగా ఉండేవి తీసుకోండి. ఇట్లా లావుగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి తీసుకోకండి, ఎందుకంటే అది ముదిరిపోయినాయి అనమాట. మీకు ఫ్రై చేసినా కూడా అంత టేస్ట్ ఉండదు వాటితోటి. సో ఇప్పుడు నేను తీసుకున్నది కూడా అది. నాకేం కాకపోతే మనకంతా హెల్త్ కాబట్టి, మనం అంతా హెల్తీ వేలో ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి తప్పదు, తినేస్తాను. నేను ఉట్టే తినేస్తాను అనమాట. ఏం అన్నంలో స్పెషల్గానే ఏమి ఉండదు, నేను ఉట్టి తినేస్తాను. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది నేను ఒక లైఫ్ స్టైల్ మార్చుకొని అన్నీ హెల్తీ వేలే. నా లైఫ్ స్టైల్ 90% నేను హెల్తీ వేలోనే ఉంటా. నా కుకింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, నేను తినేది అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎంత కష్టమో తెలుసు అది మార్చుకోవడం. వన్స్ మార్చుకున్నారు అంటే మీరు అన్హెల్దీ తినమన్నా కూడా తినరు. అసలు పొట్లకాయ నేను ఎప్పుడూ తినలేదు, అట్లాంటిది ప్రతి వెజిటేబుల్ నేను వాడతాను, ప్రతి వెజిటేబుల్ నేను తింటాను. అది కూడా టేస్ట్గా చేసుకొని తింటాను. ఇప్పుడు చూడండి, దాంట్లో ఆయిల్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నేను ఆయిల్ తక్కువ వేయటానికే చూస్తా మ్యాక్సిమం.
సో ఆయిల్ తక్కువ వేయడానికి చూసుకోండి. ఒక కర్రీలో ఆయిల్ వేసుకున్నారు అంటే ఇంకొక కర్రీలో ఆయిల్ తగ్గించి చూసుకోండి. ఓకేనా? సో వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి దాంట్లో. ఈజీగా తొందరగా క్విక్గా కుక్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. సో సాల్ట్ వేసేసి మూత పెట్టేసాము అంటే హీట్ అవుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ హీట్ అయ్యి తొందరగా వెజిటేబుల్స్ కుక్ అవుతాయి. సో అదిగోండి, ఆ పౌడర్ కూడా వేసేసాను. సో చాలా బాగుంది. మీరు పెరుగులో నంచుకోవచ్చు, చపాతీలో తినచ్చు, బాగుంటుంది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తుందంటే వెయిట్ లాస్కి పొట్లకాయ చాలా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో లంచ్ అంతే, సింపుల్. రైస్ అండ్ పప్పు, ఆకుకూర పప్పు, గోంగూర పప్పు అండ్ పొట్లకాయ ఫ్రై, అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.